భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం దర్శనమిస్తుంది. అధికార యంత్రాంగం పర్యవేక్షణ కొరవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దుర్వాసన, దోమలతో నానా అవస్థలే కాక తరచూ రోగాల బారిన పడుతున్నారు. పట్టణంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 90,000 మందికి పైగా జనాభా ఉన్నారు. అయితే వారికి తగ్గట్టుగా పారిశుద్ధ కార్మికులను పెంచడం లేదు. ప్రస్తుతం పట్టణంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 90 మంది పనిచేస్తున్నారు. కాగా ఏళ్లు గడుస్తున్నా కొత్తగా పారిశుద్ధ కార్మికుల నియామకం చేపట్టకపోవడంతో ఉన్నవారిపై పని భారం పడుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పట్టణంలో పారిశుద్ధ్యం క్షీణిస్తుంది. ఏ వీధిలో చూసినా రోడ్లపై చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీలోని ప్రధాన కూడళ్లు, కాలనీల రోడ్లు, వాటి పరిసరాలు అధ్వానంగా మారాయి. దీంతో కాలనీ వాసులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో వారికి దోమల బెడద కూడా తప్పడం లేదు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ సిబ్బంది చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పట్టణంలో పాలిథిన్ నిషేధం కూడా అమలు కావడం లేదు. జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు వాటి వినియోగం పెరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వర్షాకాలం దృష్ట్యా ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపల్ అధికారులను మందలించారు. పట్టణంలో ఎప్పటికప్పుడు చెత్త లేకుండా చూసి దోమలు వ్యాప్తి చెందకుండా నిత్యం కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, అలాగే ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కొన్ని వార్డులలో మాత్రమే అక్కడక్కడ ఫాగింగ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదేంటని ప్రజలు అధికారులను అడిగితే సరిపడా సిబ్బంది లేరని సమాధానమిస్తున్నారు. దీనికి కారణం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చుట్టుపక్కల చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం డెంగీతో ఒక వ్యక్తి కూడా చనిపోయాడని వాపోయారు. మేము వచ్చి 8 నెలలు అవుతుంది. వారానికోసారి కూడా ట్రాక్టర్ బండి సరకు వస్తలేదు, కాలువలు తీస్తలేరు. చెత్త కూడా ఇంట్లో నిండిపోతే తీసుకుపోయి బయట వేసుకుంటున్నాం మేము. ఎప్పుడో వాళ్ళకి వీలున్నప్పుడు వస్తాడు, వారానికి ఒకసారి వస్తాడు, అట్లా ట్రాక్టర్ల చేత వేసుకొని పోతాడు. ఇక అప్పుడు వచ్చిందంటే మళ్ళీ శనివారం వచ్చిందంటే మళ్ళీ శనివారం వరకు రాడైనా. ఈ నీళ్ళ గురించి అన్నారు, నీళ్ళు ఏమి సప్పు లేదు. దోమలు ఫుల్ దోమలు, ఇండ్ల పొంటి చెత్త మొత్తం గడ్డి మందు కొడుతున్నారు, అది లేదు ఏది లేదు. ఇక మరి ఇచ్చిన పేరు ఇచ్చినట్టు ఇచ్చి మేము సప్పెక్క లేని వాళ్ళం ఇక్కడ ఉంటున్నాము. ఇక మాకు తొందరగా చెత్త మంచిగా ఎత్తుకపోయి దోమలు రాకుంటుంటే అయిపోతుంది. కాలువలు కూడా కరెక్ట్గా తీస్తలేరు, నెలకోసారి కూడా తీస్తలేరు ఈ కాలువలు. ఇప్పుడు తీసి 2 నెలలు అవుతుంది కావచ్చు ఈ కాలువలు, ఇంతకు మించి కాలువలు తీయలేదు. ఏది ఏమైనా వర్షాకాలం రీత్యా వార్డులలో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది తొలగించి రోగాల బారిన పడకుండా చూడాలని ఉన్నతాధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.